ముందు అందరికీ నమస్కారం. మా జే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ వారి ఇది మా మొదటి వీడియో. మా మొదటి వీడియో సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండపల్లి గ్రామంలో ఉన్న ఎల్లమ్మ విగ్రహం యొక్క విశిష్టత ఎక్కడ లేని విధంగా ఇక్కడ అమ్మవారిని కొలుస్తున్నారు. అది ఏంటిదో మీకు కూడా చూపించడం జరుగుతుంది. ఒకసారి ఎల్లమ్మ దగ్గరికి వెళ్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు మండపల్లి ఎల్లమ్మ తల్లి. ఈ ఎక్కడైనా మన తెలంగాణలో ఎక్కడైనా ఏ ఊరైనా ఏ పల్లెైనా ఎక్కడైనా అమ్మవారిని తయారు చేస్తే ఇక్కడ అమ్మవారు విగ్రహం కాలువ తవ్వకాలలో స్వయంభుగా వెలిసిన అమ్మవారు. ఈ తల్లికి చాలా విశిష్టత ఉన్నది. ఇక్కడ ఉన్నవారు ఏమని మన అప్పల పూజతోనే కొలుస్తారు. ఇక్కడ అనేది ఈ అమ్మవారి యొక్క విశిష్టత. ఎక్కడ లేని విధంగా ఇలా ఇక్కడ ఈ అమ్మవారిని ఆచరిస్తారు. ఈ అప్పల పూజ అనేది ఎక్కడ తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఉన్న అమ్మవారికి వీళ్ళు అప్పల పూజతో హారం వేస్తారు. అవి 11 అప్పాలే కావచ్చు, 21 అప్పాలే కావచ్చు. ఆ అప్పాల హారంతోనే తల్లి ఖుషి అవుతుందని చెప్పేసి వీళ్ళ నమ్మకం, వీళ్ళ ఆచారంగా భావిస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు పెద్దపట్నం ప్రాసెస్ వేరే ఉంటది కదా. తర్వాత బోనం అంటారు. బోనం ఆడే వరకు లగ్గంపట్నం నాయుడుపట్నం కట్టే బోనం తీసుకొచ్చినాక నాయుడు పెట్టి పిల్లలు మొత్తం కలిసి అంతా ఒకటి లగ్గంపట్నం కలియాలి, నాయుడుపట్నం తొక్కేయాలి. ఆ తొక్కేయడంలో ఆచారం ఏంటి నీకు తెలుసా? తొక్కేయడం ఆచారం ఏంటంటే మా ఇంటి ముందు అదే పట్నం వేసినాను. పట్నం వేసుకుంటామా? పట్నం వేసినాం. మరి మాకు తల్లి 5 ఏళ్ళ ఒకసారి మేము మొక్కుకుంటున్నాం కదా. మొక్కుకుంటే మాకు మంచిగా ఉన్నదా లేదా, మీరు ఒక 2 ముద్దలు చెప్పాలి. ఆ దేవుళ్ళు ఆ దేవుళ్ళు చెప్తారు. అయితే మన తెలంగాణలో ఎక్కడైనా అని అమ్మవారిని తయారు చేస్తారు కదా. ఇక్కడ అమ్మవారి విగ్రహం వేరే ఉన్నది. అసలు చరిత్ర ఏంటిది? అమ్మవారు రాతి విగ్రహం ఇక్కడ దొరకలే. సంగపల్లి ఆవిడకు వేరే దొరికింది. వేరే చదువుకుంటూ పోతారు అన్నట్టు. వేరే చదువుకుంటూ పోతే ఆ తవ్వంగా అంతే ఛాతిలో పడ్డది. ఇప్పుడు ఉంటది ఛాతిలో కొంచెం ఒక దెబ్బ. ఆ రక్తం వేరే నిండా వారిందట. అప్పుడు గడ్డ పిల్లలు చదివారు అన్నట్టు. గడ్డ పిల్లలు వెళ్ళమ్మా అని ఎక్కువ అంటారు. అందుకెళ్ళి మరి అక్కడ ఉండా అని చెప్పి లేచింది. లేస్తే అప్పుడు ఎడ్ల బండ్లు కట్టి అంటే ఆ అమ్మవారిని తీసి అంతా ఎడ్ల బండ్ల మీద పెట్టి ఎక్కడ అవుతే అక్కడనే నన్ను నిలిపాలని చెప్పి అన్నారు అన్న. ఆ నుంచి వెళ్ళి అంత వచ్చి ఇక్కడ ఆగింది. ఇక్కడి నుంచి కదలలేదు. ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. అన్ని విగ్రహాలు ఎప్పటికైనా కానీ ఈ సైడ్ ఉంటాయి. రాజు విగ్రహం కాబట్టి ఇరుక్కుంటుంది ఇటు సైడ్. అట్లా ఆమె చరిత్ర. గడ్డ పిల్లలు మొదలు ఏది కానీ సిద్ధం అయితే శంకుది అలాగే ఫస్ట్ బియ్యం వాళ్ళే మొట్టమొదటి కలుపుతారు. వాళ్ళ శక్తిని కాల్చింది కాబట్టి వాళ్ళే మొట్టమొదటి కలుపుతారు. వాళ్ళ శంకు పట్టి బోనం అంటారు. వాళ్ళే ఉంటారు. ఇప్పుడు లగ్గపట్నం అంటే మనకి 5 ఏళ్ళకి ఒకసారి మంచి జరగాలనే ఉద్దేశంతో వేసుకుంటాము. లగ్గంపట్నం ఖచ్చితంగా మొక్కు ఉంటది. ఇది మొగ్గపట్నం. ఈ మొగ్గపట్నం ఇంకొకటి పలకపట్నం ఉంటది. ఏంటంటే మొక్కుబడి చిన్నగా ఏంటంటే తల్లి మంచిగా ఉంటే మేము ఇంత మొగ్గపట్నం వేసుకుంటామని చెప్తే అందులో కొట్టుకొని ఎంత బోనం తీసుకొచ్చి ఎంత పిల్లని పోసుకొని అంతే ఒడి బియ్యం పోసి బట్టలు పెట్టిపోతారు. పలకపట్నం అయినా కానీ అంతే. నాగిలిపట్నం అంటే పెద్దపట్నం అంటే ఏంటంటే ఇంకా బాగా మంచిగా మొక్కుకున్నట్లు. ఇవన్నీ నేను ఇక్కడనే బియ్యం సుంకించి ఇక్కడనే ఆ బోనం వండుతా అంటే అది వేరు, దాని వేరే ఉంటుంది. ఇక్కడ పలకతో దంచి బియ్యం ఇక్కడనే పెడతారు బోనం. ఇక ఈ పట్నం అయితే బోనం వాళ్ళు తీసుకొచ్చిన బియ్యం అక్కడనే వండుకొని తీసుకొస్తారు. అట్లుంటారు. ఇప్పుడు మనకి ఇక్కడ మన తెలంగాణకి ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళని వస్తారా?
మత్తుగా బొంబాయి కాంచి మహారాష్ట్ర, మా హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్ బాగా దూరం నుంచి వస్తారు ఇక్కడికి. దూర ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా మొత్తం మన దగ్గరికి పట్నాలకి. అందరికి మీరే వేస్తారా పట్నాలు కూడా? మేమే, మాకు ఎప్పటికి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తురు మీరు? మేము పుట్టలే, మా కుటుంబం మా తాతల కాంచెలే ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ నడుస్తుంది. మీరు ఎప్పటికి ఎత్తురు? అప్పుడు మేమే కాబట్టి ఇప్పటికి 30 సంవత్సరాలే. మీరే అక్కడ పాతది ఉండే గుడి, ఇది ఇక్కడ గుడి కాదు, ఇది చిన్న గుడి ఇదే. కానీ అప్పుడు గోనె పెంకలు ఉండే ఈ గుడి, మాతమ్మ గుడి ఇక్కడ ఉండే ఈ సైడ్. అప్పుడు చిన్న ఉన్నప్పుడు లెక్క. ఇక్కడ నుంచి అటు అమ్మవారిని జరిపారు. ఇప్పుడు ఇది కట్టారు మళ్ళా, కానీ తీయలే, అమ్మవారిని తీయలే, కానీ చుట్టూ మొత్తం కూడబట్టి మళ్ళీ ఇది కట్టి స్లాబ్. అయితే ఇప్పుడు మనకు అక్కడ ఒక శివ విగ్రహం ఉన్నది, అది ఉన్నది, దానికి అవసరం అవి అక్కడ దేవుళ్ళు వెళ్ళినాయి. అవి ఇప్పుడు స్తంభాలు ఉన్నాయి, అవి స్తంభాలు అవి ఇవి పక్క పోతే అవన్నీ కనిపిస్తాయి. ఆ స్తంభాలు ఇట్లా అవన్నీ అవి ఇక్కడ వెళ్ళినాయి ప్రతిష్టాపన చేశారు. అక్కడ నైవేద్యం పెట్టిండే ఆడ అమ్మ కొబ్బరికాయ కొట్టలేక నైవేద్యం పెట్టి మొక్కేస్తారు. ఇవి తీసుకొని పోతుంది, శ్రీశైలం పెట్టింది, ఇవన్నీ ఇక్కడ వెళ్ళినాయి. అయితే మనకి ఎక్కడ కూడా లేని ఆచారం ఏంటి అంటే, ఇక్కడ మన మండపల్లి వెళ్ళమ్మకి బెల్లప్పాలతోనే ఆహారం చేస్తారు. బెల్లప్పాలు పిల్ల ఉంటది, పిల్ల సుఖం మతకొలుతాం. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇప్పుడు తీసుకోరి. ఇప్పుడు మేము మతకొలుతాం, పిల్ల మత కొలిపి ఆడపిల్ల సుఖం పోతాం. కానీ బెల్లప్పాలు మొక్కుకున్న వాళ్ళు ఎత్తారు. అట్లా మొక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా మొక్కుకున్న వాళ్ళు బెల్లప్పాలు ఎత్తారు. బెల్లప్పాలు దండ ఎత్తారు, నైవేద్యాలు పెడతారు. మొక్కున్న వాళ్ళు బెల్లప్పాలు దండ ఎత్తారు, నిమ్మకాయలు దండ ఎత్తారు. వాళ్ళని పూల దండ వేసుకున్న సుఖం పెద్దది తీసుకొచ్చి ఎత్తారు, కండ్లు పెడతారు. వాళ్ళని మొక్కుంటే బంగారం పెడతారు. నమస్కారం అంకుల్, మీ పేరేందండి? నమస్తే, నా పేరు కురపాటి శ్రీధర్. మీరు ఎప్పటి నుండి వస్తారు అంకుల్ ఇక్కడికి? దాదాపు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఇస్తున్నాం. మేము వాళ్ళు ఇక్కడ నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఫస్ట్ వసతి లేకుండా ఇక్కడ ఏంటంటే స్వయంగా వెలిచింది ఎల్లమ్మ తల్లి. ఇక్కడ పొలాలలో తవ్వుతుంటే అప్పుడు దాని నుంచి బయటపడ్డ దేవత అన్నమాట. చాలా ఆరాధ దేవం, చాలా మహిమగల ఉంటది. దాదాపు ఒక 50 years నుంచి వస్తారు అందరు రెగ్యులర్. 50 years నేను చిన్నప్పటి నుంచి కూడా వస్తాను. మా అమ్మ చాలా మహిమగలు ఉంటది, బాగుంటది. ఇంకా డెవలప్మెంట్ కావట్లేదు. ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ చేయాలి. బాత్రూమ్స్ అని కట్టించడం లేదు. లేడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. అదొకటి. ఈ రోడ్ కూడా కొంచెం సరిగా లేదు, మధ్యలో అంతా గలీజ్ ఉంది. అది కూడా సెట్ చేయాలి. గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని ముఖ్యంగా లేడీస్ కోసం అయితే ఫెసిలిటీ కల్పించాలి. మెయిన్ టాయిలెట్స్ ఇంపార్టెంట్. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అది మెయిన్. మీరు ఎప్పుడైనా పట్నం వేసారు అంకుల్ ఇక్కడ? పట్నం అమ్మమ్మ వాళ్ళు వేస్తారు, ప్రతి 2 years ఒకసారి వేస్తారు. పెద్ద పట్నం వేస్తారు, బాగా జరుగుతుంది. అప్పుడు హైదరాబాద్ నుంచి మా బంధువులు అందరూ ఒక 100-150 మంది వస్తారు. అందరూ 2-3 మేకలు వస్తాం. మా పిల్లల పుట్టు వెంటకలు కూడా ఇక్కడ పుట్టి వెంటకలు అమ్మవారికి వేస్తాం. చాలా. మీది ఎక్కడ అంకుల్ ప్రాపర్? మాది ఇక్కడ సిరిసిల్ల. మా ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ట్రాన్స్పోర్ట్ ఫీల్ చేస్తాం. VRL ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. VRL. థ్యాంక్ యూ.